నమస్తే, వెల్కమ్ టు ద ఫోర్త్ ఎస్టేట్. నేను దేవులపల్లి అమర్. ఎన్నికల వేళ ఎల్లో మీడియా గారడి చేస్తున్నది. సడన్గా రాష్ట్రానికి ఇప్పుడు ఎక్స్పీరియన్స్ అవసరం అంటూ స్టోరీలు గుప్పిస్తున్నది. ఇదే మాట 2014లోనూ చెప్పింది. ఇప్పుడు మరోసారి అదే కథ వినిపిస్తున్నది. ఒకసారి ఈ 5 ఏళ్లలో ఏం జరిగిందో వెనక్కి తిరిగి చూడాలన్నది సగటు ప్రజానీకం మాట. 40 ఏళ్ల రాజకీయ అనుభవంతో ఈ 5 ఏళ్లలో జరిగిన పనులేమిటని విపక్షం కూడా ప్రశ్నిస్తున్నది. రాజధాని ఇంకా గ్రాఫిక్స్లోనే ఉంది, అది సరే, కనీసం దుర్గగుడి ఫ్లైఓవర్ సంగతి ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఇక రాష్ట్రానికి ఎంతో కీలకమైన పోలవరం ప్రాజెక్టును మేమే కడతామన్న చంద్రబాబు ఎందుకు విఫలమయ్యారన్నది మరో ప్రశ్న. ఇప్పటి వరకు ముఖ్యమంత్రిగా 14 ఏళ్లు పాలన చేసిన చంద్రబాబు ఇంకా కరువును పారదోలుతానని చెబుతూ ఉంటే ఆయన విఫలమైనట్టే కదా అంటున్నారు. పైగా అనుభవజ్ఞుడని అధికారం ఇస్తే విచ్చలవిడి అవినీతికి పాల్పడ్డారన్నది మరో విమర్శ. ఇదే అంశం మీద మనతో మాట్లాడడానికి సీనియర్ పాత్రికేయులు వాసిరెడ్డి శ్రీనివాస్, భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి సీతారత్నకుమారి, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి రాజశేఖర్ రెడ్డి, కాంగ్రెస్ అధికార ప్రతినిధి కేవీ రమణ జాయిన్ అవుతారు మనతో. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ప్రచార హోరు మొదలైంది, చూస్తూ ఉన్నాం మనం. శ్రీనివాస్ ఉన్నారు మనతో, అట్లాగే సీతారత్నకుమారి గారు, ఈద రాజశేఖర్ రెడ్డి కూడా జాయిన్ అయ్యారు, కేవీ రమణ జాయిన్ అవుతారు మనతో. ఎన్నికలప్పుడు రాజకీయ పక్షాలు రకరకాల విమర్శలు ఒకరి మీద ఒకరు చేసుకోవడం అనేది మామూలే, కానీ అధికార పక్షం కొంత కార్నర్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు కూడా అధికార పక్షం 5 ఏళ్ళు అధికారంలో ఉంటారు కాబట్టి 5 ఏళ్లలో మీరేం చేశారు అని అడగడానికి అవకాశం ఉంటుంది. ప్రతిపక్షాన్ని అడగడానికి ఏం లేదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతిపక్షాన్ని అయితే అసలు ఏం అడగడానికి లేదు. ఎప్పుడు అధికారంలో లేని ప్రతిపక్షం, కొత్తగా ఏర్పడిన పార్టీ, ఇంకా 10 ఏళ్ళు కూడా కాలేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పడి. మొన్ననే 8 ఏళ్ళు పూర్తి చేసుకొని 9వ అడుగు పెట్టింది. ఈ 8-9 ఏళ్ల కాలంలో వాళ్ళు అధికారంలో లేరు ఎప్పుడు, కాబట్టి వాళ్ళు ఏం చేశారన్న ప్రశ్నే రాదు. అధికారంలో ఉన్న వాళ్ళు తప్పనిసరిగా ఆ సమస్యను ఎదుర్కొంటారు. అందులో తెలుగుదేశం పార్టీ, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి ఇది ఎక్కువ ఎదురవుతుంది. ఎందుకంటే గతంలో ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను 9 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నారు. ఆయన 9 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ 5 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉన్నారు. 14 ఏళ్లలో మీరేం చేశారు? మళ్ళీ ఇప్పుడు నేను కరువు పాదవుతాను, మళ్ళీ ఇప్పుడు నేను నిరుద్యోగం నిర్మూలిస్తాను, మళ్ళీ ఇవన్నీ చేస్తానంటున్నారు. అవినీతి పెరిగిపోయిందనే విమర్శ, ఇట్లాంటివన్నీ వస్తున్నాయి. చెప్పండి శ్రీనివాస్. 2014 ఎన్నికలప్పుడు రైతు రుణమాఫీ మీద బాగా చర్చ జరిగింది. ఆయన గెలవడానికి ప్రధానమైన హామీల్లో అది కూడా ఒకటి. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సాధ్యం కాకపోవచ్చు, చాలా అమౌంట్ అవుతుంది అంటే, మీకేం అనుభవం ఉంది, నేను సీనియర్ని, నా రాజకీయ అనుభవం అంతా లేదు మీ వయసు అని మాట్లాడారు చంద్రబాబు నాయుడు. ఓకే, అందరూ నమ్మారు, అది గెలిచారు, అయిపోయింది. కానీ ఇప్పటివరకు లాస్ట్ 2 ఇన్స్టాల్మెంట్స్ జియో అయితే ఇచ్చారు, కానీ ఇంకా పేమెంట్స్ కాలేదు. పైపచ్చి ఆయన ఏం చెప్పారంటే, అప్పుడు చిత్తూరు జిల్లాలో ఉన్న ఎర్రచందనం అమ్మితే డబ్బులు వచ్చేస్తాయి, 1 లక్ష కోట్లు, 40,000 కోట్లు, 50,000 కోట్లు, ఇంకా అవి అమ్మితే వచ్చేస్తాయి అని చెప్పారు. కానీ ఆ ఎర్రచందనం అమ్మటం కూడా పెద్ద స్కామ్గా మారింది. దుబాయ్ కంపెనీలు, ఒప్పందాలు, డబ్బులు ఇచ్చేసి రకరకాల వివాదాలు జరిగినాయి. కానీ అక్కడ ఘోరంగా విఫలమయ్యారు. ఇంకా వేరే అంశాలకు వచ్చేస్తే ఆ రుణమాఫీ అనేది ఇప్పటికీ ఆ ప్రభావం ఈ ఎన్నికల్లో కనిపించబోతుంది కూడా. పర్టికులర్గా ఉభయ గోదావరి జిల్లాలో రైతులు చాలా అసంతృప్తిగా ఉన్నారని సమాచారం. ఎందుకంటే వాళ్ళని ఫోర్స్ఫుల్గా అవసరం లేకపోయినా కూడా రుణాలను తీసుకొని వడ్డీలు కట్టించి ఇబ్బంది పాలు చేశారు. ఎందుకంటే మీకు రుణమాఫీ చేసుంటే ఆ పరిస్థితి వేరుండేది. కానీ ఇప్పటివరకు లాస్ట్ 2 ఇన్స్టాల్మెంట్స్ పే చేయాలి. మొన్న జియోలు ఇచ్చారు, కానీ ఇంకా అవి రియలైజ్ అయినట్లు లేవు, జరగాల్సి ఉంది. ఇంకా మీకు మిగతా విషయాలకు వచ్చేసేటప్పటికి తాత్కాలిక సచివాలయాన్ని నేను రికార్డ్ టైంలో కట్టా అంటే చంద్రబాబు నాయుడు గారు, పట్టిసీమను రికార్డ్ టైంలో కట్టా అని చెప్తారు. ఓకే, నిజమే అనుకుందాం. మరి ఈ రికార్డ్ టైంలో ఆ 2 చోట్ల చేయగలిగినప్పుడు మీరు శాశ్వత రాజధాని ఎందుకు కట్టలేకపోయారు? పోనీ ఒక 6 నెలలు ఏదో ఒక ఇబ్బందుల వలన గ్యాప్ ఇచ్చారనుకుంటే అర్థం చేసుకోవచ్చు. కానీ ప్రతిదానికి రికార్డ్స్ క్లెయిమ్ చేస్తూ ఇక్కడికి వచ్చేటప్పటికి కంప్లీట్గా కనీసం ఫౌండేషన్స్ కూడా పూర్తి కాలే. ఇప్పటికీ మన సెక్రటరియట్ కానివ్వండి, అసెంబ్లీ కానివ్వండి, ఏది కూడా ఫౌండేషన్ స్టేజ్కి కూడా రాలా. ఇప్పుడు పనులు స్టార్ట్ అయినాయి. మీరు ఇందాక అన్నట్లు
విజయవాడ ఫ్లైఓవర్ విజయవాడ నగరంలోకి ప్రవేశించాలంటే రాజధాని తర్వాత ట్రాఫిక్ పెరిగింది, వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు పెరిగారు, చాలా ఇబ్బందికరంగా ఉంది. మరి తాత్కాలిక సచివాలయాన్ని రికార్డ్ టైంలో కట్టిన చంద్రబాబు నాయుడు గారు, పట్టిసీమ కట్టిన చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఎందుకు కట్టలేకపోయారంటే ఈ ప్రాజెక్టు కేంద్రంకి సంబంధించింది, మనకి డబ్బులు ఏం రావు కాబట్టి దాని మీద ఫోకస్ పెట్టాల. పుష్కరాలకి పూర్తి చేస్తానని చెప్పారు ఆయన. ఇప్పటికీ కూడా కనీసం ఇంకా ఇప్పుడు స్టార్ట్ చేసి వేగంగా కంప్లీట్ చేసిన ఏడాది పట్టేటట్టు ఉంది. అది అంటే తనకు అవసరమైన చోట తనకు అవసరమైన అంశాల్లో తప్ప తన అనుభవాన్ని దేనికి వాటలేదు. కేవలం మీరు ఇందాక మీరు చెప్పినట్టు ఈ 40 ఏళ్ళ అనుభవాన్ని కేవలం స్వీయ ప్రయోజనాలకు తప్ప రాష్ట్ర ప్రయోజనాలకు అన్నిటి కనిపించట్లేదు. మీకు ఈ రైతుల ఎగ్జాంపుల్ కానివ్వండి, డ్వాక్రా ఇష్యూస్ కానివ్వండి, ఇవన్నీ కూడా అన్నీ అక్కడ పెండింగ్లోనే ఉన్నాయి, ఏది పరిష్కారం చేయలేదు. మీరు రైతు రుణమాఫీ గురించి మాట చెప్పినారు. ఉభయ గోదావరి జిల్లాల్లో ముఖ్యంగా రైతులు చాలా ఆగ్రహంగా ఉన్నారు, రుణమాఫీ అమలు కాలేదని అని చెప్తున్నారు. అక్కడే అంటే విమర్శ బయట వస్తున్న విమర్శ ఏమిటి అంటే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ ద్వారా ఒక బి టీంను దింపినారు, అదేమన్నా బ్యాలెన్స్ అవుతుందా చంద్రబాబు నాయుడు గారికి? అయితే ఒకప్పుడు 2014లో మనం చూసినాం గోదావరి జిల్లాలో ఫలితాలు. ఒకప్పుడు ఇట్లాంటి ఫలితాలు ఇచ్చాయి రాజకీయంగా. ఇప్పుడు సోషల్ మీడియా వచ్చేసిన తర్వాత, ఇవన్నీ వచ్చిన తర్వాత ప్రజల్లో అవేర్నెస్ బాగా పెరిగిందని చెప్పుకోవచ్చు. ఏ మీడియా ఏం చెప్పినా కూడా నిజమేంటో అనేది ఓటర్కి తెలుస్తుంది. చాలామంది కొంతమంది యూత్ సామాజిక వర్గాల పరంగా విడిపోయిన ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అనేది అందరికీ తెలిసిన విషయమే. యూత్ కొంతమంది పవన్ కళ్యాణ్ వైపు టెంప్ట్ అవుతారేమో కానీ మిగిలిన వాళ్ళు ఏజ్డ్ పర్సన్స్, అనుభవం ఉన్న వాళ్ళు ఎవరో కూడా ఏ సామాజిక వర్గమైనా కూడా వాళ్ళు నమ్మిన దానికి ఓటేయడానికి సిద్ధపడుతున్నారు తప్ప ఇవేవి పనిచేసే అవకాశాలు కనిపించట్లేదు ఇప్పుడు వరకు అయితే. అది మీరు చెప్పిన యాంగిల్ ఈసారి వర్కౌట్ కాకపోవచ్చు, ఎందుకంటే వాళ్ళకి రియాలిటీ ఏంటో తెలుసు కాబట్టేసి. వాళ్ళు కూడా మీకు పవన్ కళ్యాణ్ స్టాండ్ చూసుకునేటప్పటికి కొన్నిసార్లు ఏమో అగ్రెసివ్గా చంద్రబాబుని, లోకేష్ని తిడతారు, కొన్నిసార్లు ఏమో ప్రతిపక్షంలో ఉన్న జగన్ మీద అటాక్ చేస్తారు. ఇప్పుడు ఇష్యూ ఎవరున్నదంటే ఇప్పుడు 5 ఏళ్ళు పాలించిన నాయకుడి మీద ఉండాలి తప్ప ఎప్పుడో 9 ఏళ్ల క్రితం రాజశేఖర రెడ్డి గారి పాలన మీద వైఎస్ జగన్ ఎదుర్కొంటున్న కేసుల మీద కదా. అవి ఆల్రెడీ దాని మీద వెల్ డిస్కస్ అన్నీ అయిపోయింది, తరువుగా డిస్కస్ చేశారు, ప్రజలు తీర్పిచ్చారు, అయిపోయింది. డిస్కషన్ జరిగి ఆ సంఘటనలు జరిగిన తర్వాత ఒక ఎన్నికలు జరిగినాయి, తీర్పిచ్చారు. అదే అంటున్నా, తీర్పిచ్చేసారు. ఇప్పుడు చర్చించాల్సిన అంశాలని చంద్రబాబు నాయుడు గారు చేసిన స్కాములు కానివ్వండి, ప్రభుత్వ పరంగా జరిగిన లోపాలను కానివ్వండి అసలు చర్చించకుండా ప్రధాన మీడియా కూడా ఇంకా ఆ 9 ఏళ్ళ అంశాలనే ప్రజల్లోకి ఇప్పుడు తీసుకొచ్చేసి కూడా దాన్ని ఎజెండాగా పెట్టాలని చూపిస్తున్నాయి. ఇప్పుడు ఎజెండాగా ఏం పెట్టాలి? ఈ 5 ఏళ్ల పరిపాలన మాట్లాడుకోవాల్సింది 5 ఏళ్లలో ఏం జరిగింది కదా. ఆ 9 ఏళ్ల మీద జగన్మోహన్ రెడ్డి గారు ఎదుర్కొన్న కేసుల విషయం క్లియర్. అది కోర్టులో ఏం తీర్పు వస్తుంది, ఛార్జ్ షీట్లు ఉన్నాయి, కోర్టులో ఏం తీర్పు వస్తుంది అని తర్వాత చూడాల్సిందే తప్ప మనం జడ్జిమెంట్ ఇవ్వడానికి ఏం లేదు. కానీ ఎజెండా అది కాదు. ఇప్పుడు ఈ 5 ఏళ్లలో చంద్రబాబు నాయుడు గారు నిజంగా ఏమి స్కామ్ చేయలేదని మీరు చెప్పదలుచుకుంటే చెప్పండి, ఓకే, నో ఇష్యూ. కానీ పట్టిసీమ కానించేసి, క్యాపిటల్లో రోడ్డు వర్కులు కానించేసి, భూ కేటాయింపులు కానించి ఎన్నో అంశాలు ఉన్నాయి, బ్రిడ్జీలు కానించి ఒక్కటి కాదు, చివరికి మొక్కల్లో కూడా స్కాములు చేస్తున్నారు. 500 రూపాయలు అయ్యే మొక్కని 2800 రూపాయలు కొంటున్నారు, 10 లక్షలు పెట్టి ఒక మొక్క కొంటున్నారు. టెండర్లు ఉన్నాయి, అవి మనం ఏదో ఎలిగేషన్ చేస్తున్నది కాదు, ఇవన్నీ డాక్యుమెంటరీ అంశాలు, డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉన్న అంశాలు ఇవన్నీ కూడా. ప్రపంచంలో ఏ మొక్క అయినా 10 లక్షలు ఉంటుందా? మరి అట్లా పెట్టారు వాళ్ళు. దానికి మళ్ళీ ఒక కమిటీని ఏర్పాటు చేసి ఆ కమిటీ తోటి డిసైడ్ చేసామని మరీ చెప్పారు. మరి అట్లాంటి ధరలు పెట్టిన వాళ్ళని నేరుగా జైలుకు పంపాలిగా. రైట్, మాట్లాడదాం. మనతో ఇదే రాజశేఖర రెడ్డి జాయిన్ అయ్యారు, అట్లాగే రమణ కూడా జాయిన్ అయ్యారు మనతో అనంతపురం నుంచి. రాజశేఖర రెడ్డి చెప్పండి, ఇవాళ ముఖ్యంగా గోదావరి జిల్లాలో బాగా గత 2014తో చూసుకున్నప్పుడు మనం గోదావరి జిల్లాలు కానీ ఇతర కొన్ని జిల్లాలు కానీ జరిగిన ఇవి చూసినప్పుడు ఇవాళ అధికార పక్షం మళ్ళీ అనుభవం అనే మాట ముందు తీసుకొస్తున్నది. అనుభవం ప్రధానంగా అనుభవాన్ని చూడాలని చెప్పి అధికార పక్షానికి సంబంధించిన వాళ్ళకు మద్దతు ఇస్తున్న మీడియా మొత్తం రోజు పొద్దున్న లేస్తే అనుభవాన్ని ముందర తీసుకొస్తున్నారు. ఇవాళ అమర్ గారు, ఈ 4.5 సంవత్సరాల పాలన చూసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రజలు అనుభవం కన్నా ఆలోచనలో ఉన్నతంగా ఉన్నటువంటి లేదా అవగాహన, సమస్యల మీద అవగాహన ఎక్కువగా ఉన్నటువంటి వ్యక్తులని ఈ ముఖ్యమంత్రిగా కోరుకుంటున్నారు. అందుకు ఉదాహరణకి మీకు ఒక అంశం చెప్తాను. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన రైతు భరోసా కార్యక్రమం చూడండి. రైతులు ఎంతో ఇబ్బంది పడుతున్నారనేసి తన ఆలోచనలో ఆ సమస్యల నుంచి విన్న తర్వాత ప్రతి రైతుకి మే నెలలో 12,500 అంటే టోటల్గా
ఒక 50,000 రైతులకు ఇస్తానని చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడున్న కాలంలో రైతులకు రుణాలు రావడం కూడా చాలా కష్టంగా ఉంది. రుణాలు అంటే బ్యాంకుల కోసం ఎదురు చూడకుండా ప్రభుత్వమే ఈ గ్రామ సెక్రటేరియట్ నిర్మించడం ద్వారా కూడా రైతులకే డైరెక్ట్గా ఇచ్చే ఏర్పాట్లు చేశారు. అంటే రైతులకు ఎంతో ఉన్నతంగా మేలు జరుగుద్ది, ఎవరు చుట్టూ తిరగాల్సిన పని లేదని ఆ ఆలోచన ఈ రోజున మన పక్క రాష్ట్రమైన తెలంగాణలో కానివ్వండి, భారతదేశంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం కానివ్వండి, ఆ ఆలోచనలు ఈరోజు అమలు చేస్తూ ఉన్నాయి. అంటే తన ప్రతిపక్షంలో ఉండగానే సమస్యల పట్ల అంటే ప్రజలు అనుభవిస్తున్న సమస్యల పట్ల ఎంత ఉన్నతంగా ఉన్నాయో మనకు కనబడుతున్నాయి. అంటే అనుభవం కాదండి ఇక్కడ కావాల్సింది, ఆలోచనలు ఉన్నతంగా ఉండాలి, అవగాహన ఉండాలి ప్రజల సమస్యల మీద. దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో తను ప్రూవ్ చేసుకున్నారు ఒక లీడర్గా, ఒక మహానాయకుడిగా. సో అలానే మీరు ఈ 4.5 సంవత్సరాల్లో మన చంద్రబాబు గారి అది పాలన వైఫల్యం చూస్తే చాలా అంశాలు ఉంటాయి. అందులో మచ్చుకి మనం అంటే హామీల పరంగా తీసుకున్నా కూడా ఒకటి నిర్మాణ పరంగా, శాంతి భద్రతలు, ఆరోగ్యం, విద్య, ఇవన్నీ మనం వరుసగా ఒకసారి చర్చించినట్టయితే అంటే క్లుప్తంగా హామీల పరంగా మొదటి 5 సంతకాలు ఒకసారి చూడండి మీరు. అంటే రైతు రుణమాఫీలు కానివ్వండి, డ్వాక్రా రుణాలు కానివ్వండి, చేనేత మన బెల్ట్ షాప్ రద్దులు కానివ్వండి, 2 రూపాయలకి 20 లీటర్ల మంచినీళ్ళు అన్నారు. ఈరోజు ఆ లీటర్లు లేకుండానే ఈరోజు మన గుంటూరులో మంచినీళ్ళు లేక డయేరియాతో ఎంతోమంది చనిపోయారు రాజధానిలోనే. అంటే మొదట 5 హామీలకే దిక్కు లేకుండా చేశారు ఈ అనుభవం చెప్పి డప్పా కొట్టుకునే చంద్రబాబు గారు. రెండో పరంగా చూస్తే మీరు నిర్మాణ పరంగా చూడండి. రాజధాని నిర్మాణం చెప్పి రైతుల దగ్గర భూములు లాక్కొని వాళ్ళ గుండెల్లో గుణపాలు గుంచి కనీసం ఒక్క నిర్మాణం కూడా చేపట్టలేకపోయారు. రైతులు వాళ్ళ తన కంటి ముందు తన భూములను చూసుకుంటూ ఏమీ చేయలేక నిస్సహాయక స్థితిలో ఉన్నారు. ఆ రాజధాని నిర్మాణం చేపట్టకపోగా కనీసం మీరు ఇంతకుముందు మెన్షన్ చేసినట్టుగా దుర్గగుడి ఫ్లైఓవర్ కట్టగలిగారండి. దీనికి 40 ఏళ్ళ అనుభవం. శ్రీనివాస్ గారు చెప్పారు కదా, దుర్గాగుడి ఫ్లైఓవర్ సెంట్రల్ ఫండ్స్తో కడతారు, అందులో రాష్ట్రానికి కానీ రాష్ట్రంలో అధికార పక్షానికి కానీ ఏం లాభం ఉండదు. కానీ ఈయన అనుభవం అంతా రంగరించి మరి ఢిల్లీ స్థాయిలో నేను చక్రం తిప్పుతున్న వ్యక్తి కనీసం దాని ద్వారా పని చేయించాలి కదండి. అంటే కనీసం ఒక 300 కోట్లు పెట్టి ఒక ఫ్లైఓవర్ కట్టలేకపోయారు. అంటే నిర్మాణ పరంగా కూడా ఎంత వైఫల్యం చెందారో మనం చూస్తూ ఉన్నాం. శాంతి భద్రత చూసుకోండి మీరు. స్వయంగా క్యాబినెట్ ర్యాంక్ లాంటి ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద అత్యాయత్నం జరిగితేనే ఎంతో చులకనగా మానవీయ కోణం లేకుండా ఎంత అసహ్యంగా మాట్లాడారో మనం చూసాం. అలాగే రాజధానిలో రైతులు భూములు తగలబెడితే ఆ కేసుని ఏమీ తేల్చలేక క్లోజ్ చేసినటువంటి అసమర్థ నాయకుడు ఈరోజు చంద్రబాబు గారు. అంటే ఒక చిన్న రైతుల భూములు తగలబెడితేనే పట్టుకోలేని వ్యక్తి ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్నారని ఆంధ్రప్రదేశ్ ప్రజలు విచారిస్తున్నారు. ఇలాంటి అనుభవమేనా మనం కోరుకున్నది అనేసి. అదేవిధంగా ఆరోగ్యపరంగా చూడండి. ఆరోగ్యపరంగా చూస్తే గుంటూరు ఆసుపత్రిలోనే ఒక హాస్పిటల్లో పసిబాలుడిని పందికొక్కులు కురికి చంపేశాయండి. చరిత్రలో లేదు ఈ విషయం. అలాగే ఒక గుండె ఆపరేషన్కి సెల్లులో టార్చ్ లైట్ వేసుకొని గుంటూరు వైద్యులు వైద్యం చేశారు. అంటే ఇంత దౌర్భాగ్యంగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆరోగ్యపరంగా ఆయన యొక్క పరిపాలన సాగుతూ ఉంది. ఇక విద్య పరంగా చూడండి. ఫీజు రీయింబర్స్మెంట్ ఆగిపోయి ఫీజులు లేక ఎంతమంది విద్యార్థులు ఈరోజు రోడ్డును పడ్డారంటే సగం చదువులు ఆపేసేసి. స్వయంగా రాజమండ్రిలో వీళ్ళ సభ పెట్టిన రోజునే IIITలో వాళ్ళ ఫీజులు కట్టలేక వాళ్ళ సర్టిఫికేట్స్ హోల్డ్లో పెట్టిన ఒక సంస్థ. అదేవిధంగా మీరు ఇంకోటి చూస్తే తెలుగు విశ్వవిద్యాలయం, తెలుగు అని చెప్తా ఉంటారు మాటలు చెప్తే, తెలుగు విశ్వవిద్యాలయం రాజమండ్రిలో ఇంతవరకు స్థాపించలేకపోయారు. ఈ రకంగా మీరు ఇన్ని రకాలుగా హామీల పరంగా కానివ్వండి, నిర్మాణాల పరంగా కానివ్వండి, శాంతి భద్రతలు కానీ, ఆరోగ్యపరంగా, విద్య, ఇవన్నీ మేము ఆరోపణలు చేయడం కాదండి, వాస్తవాలు మీ కంటి ముందు రాష్ట్ర ప్రజలు కనబడతా ఉన్నాయి. వీటన్నిటి పరంగా చూసుకున్నా తాడి చెట్టులాగా 60 అడుగులు పెరిగినా ఒక్కరికి కూడా నీడ ఇవ్వదు అన్నట్టు ఈయన అనుభవం 40 ఏళ్ళ అనుభవం పెట్టుకొని ఈ రాష్ట్ర ప్రజల సమస్యలు ఏం తీర్చగలిగారనేది ఈరోజు రాష్ట్ర ప్రజల యొక్క క్వశ్చన్. రత్నకుమార్ గారు చెప్పండి, భారతీయ జనతా పార్టీ 4 ఏళ్లకు పైగా దాదాపు 4.5 సంవత్సరాలు కలిసే ఉన్నది వారితో. ఈ అనుభవ వైఫల్యాలన్నింటిలో భారతీయ జనతా పార్టీ కూడా పాల్పంచుకుంటుందా, తన వంతు బాధ్యతను తీసుకుంటుందా? అంటే అనుభవ వైఫల్యాలు పాల్పంచుకోవడం అంటేనండి, ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రులు ఉంటారు, ఇండివిజువల్గా డెసిషన్స్ తీసుకుంటారు. సెంట్రల్ పార్ట్ అనేది పరిపాలనలోకి రాదు. కాకపోతే ఏంటంటే ఆంధ్రప్రదేశ్ అలయన్స్ ఉంది కాబట్టి అప్పట్లో సో ఏమైనా సహాయ సహకారాలు ఉంటాయనే ఉద్దేశంతో బీజేపీతో మేము పొత్తు పెట్టుకున్నామని టీడీపీ వాళ్ళు అన్నారు. బీజేపీ వాళ్ళు కూడా సౌత్లో కొంచెం స్ట్రాంగ్ అవ్వాలి, ఒక స్ట్రాంగ్ రీజనల్ పార్టీ ఉంటే బాగుంటుందని అప్పుడు వాళ్ళు డెసిషన్ తీసుకుని అలయన్స్ అనేది వచ్చింది. అయితే ఆ ప్రాసెస్లో పాలనలో భాగం ఉంటుందా అని అంటే కనుక డెఫినెట్గా వాళ్ళు ఇచ్చే ఫండ్స్ ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా అభివృద్ధి చేస్తున్నారే దాంట్లో మాత్రం డెఫినెట్గా భాగం ఉంటుంది. అయితే
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసే అవినీతి కార్యక్రమాల్లో మాత్రం వాళ్ళు చేసే అభివృద్ధి కార్యక్రమాలు, సొంతంగా రాష్ట్రం చేసుకునే అభివృద్ధి కార్యక్రమాలు కానీ అవినీతి కార్యక్రమాలు కానీ అవి స్టేట్ ఇండివిజువల్గానే దానికి ముఖ్యమంత్రులే బాధ్యులు అవుతారు. సో ఇక్కడ మా భారతీయ జనతా పార్టీ అనేది ఇందులోకి రావడానికి అవకాశం లేదు. అయితే 40 సంవత్సరాల పొలిటికల్ ఎక్స్పీరియన్స్ అనేది డెఫినెట్గా ఒక కొత్తగా వచ్చిన రాష్ట్రానికి అనుభవాన్ని సక్రమంగా వినియోగించినట్లయితే డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంచి అద్భుతంగా ఉండేది. అయితే ఈ 2014 జనం అదే అనుకున్నారు కదా, అందుకే ఆయన్ని గెలిపించారు కదా. అవును, అనుభవం దాన్ని అది ప్లస్ ఆయన అడ్వాంటేజ్గా దాన్ని యూస్ చేసుకున్నారు. ప్లస్ ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా దాన్ని బిలీవ్ చేసి ఆయన్ని శాంతం ఎన్నుకున్నారని కూడా చెప్పలేమండి. ఎందుకంటే అప్పుడు ఈజ్ టోటలీ న్యూ, అంటే యంగ్ పొలిటీషియన్ జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు, భారతీయ జనతా పార్టీ ప్లస్ పవన్ కళ్యాణ్, ఇలా ముగ్గురు కలిసి నిలబడితేనే ఓట్ పర్సంటేజ్ తక్కువగా గ్యాప్ ఉంది. ఏది వైఎస్ఆర్సీపీ పార్టీకి, తెలుగుదేశం పార్టీకి. సో 40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అనేది ఆ రోజున 2014లోనే ఎక్కువగా మనకి కనపడలేదు. బికాస్ గ్యాప్ ఈస్ వెరీ స్మాల్. సో దాన్ని మనం 40 సంవత్సరాలని కూడా అనుకోవడానికి లేదు. ఎప్పుడు గ్యాప్ ఎక్కువగా ఉన్నప్పుడు ఓకే మూకుమ్మడిగా తెలుగుదేశం పార్టీకి వేశారు, అనుభవానికి పెద్దపీట వేశారు అని అనుకోవాలి. సో ఓకే, వాట్ ఎవర్ ఇట్ ఈజ్ అయిపోయింది, ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఒక్కొక్క స్టెప్ తీసుకుంటే కనుక, అంటే అభివృద్ధి చేసే ఆలోచన ఉండొచ్చు, ఎందుకంటే చరిత్రలో మిగిలిపోతాము మంచి పనులు చేస్తే అనే ఒక థాట్ ప్రాసెస్ ఉండొచ్చు. మీరు మొదలెట్టిన కాడి నుంచి చూసుకుంటే కనుక, అంటే పుష్కరాలు చూసుకుంటే కనుక తెలంగాణ ప్రభుత్వం ఎన్ని కోట్లు ఖర్చు పెట్టింది, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్ని కోట్లు ఖర్చు పెట్టింది, ఎంత దుబారా చేసింది, ఎంత ప్రచారం చేసుకుంది. ఇంత చేసినా కూడా 30+ మంది చనిపోయారు. అంటే అక్కడ అడ్మినిస్ట్రేషన్ వైఫల్యం అనేది కనిపిస్తుంది. మీ 40 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది ప్రతి దాంట్లో కనిపించాలి. మీరు ఎంత ఆర్భాటం చేశారో, ఎంత ప్రచారం చేసుకున్నారో, ఆ ప్రచారంలో ఉపయోగం ఏమన్నా ఉందా? 30 మంది అఫ్కోర్స్ మీరేవో చెక్కులు ఇచ్చారు, కానీ అది ఎంతవరకు ఫుల్ఫిల్ చేస్తుంది ఫ్యామిలీని? తాత్కాలికంగా ఉపశమనమేమో కానీ మనిషి లేని లోటే కదా. సో మీ ఎక్స్పీరియన్స్ అక్కడ ఫెయిల్ అయింది కదా. సో మీరు అది చూసుకుంటే కనుక 1000 కోట్లు పెట్టి మీరు తాత్కాలికమైన సచివాలయాన్ని నిర్మించే బదులు అది ఎవరైనా నిర్మిస్తారు టెంపరీగా. మీ ఎక్స్పీరియన్స్ని పెట్టుకుని దానికి ఇంకో కొంతేసో లేకపోతే పొదుపుగా ఎక్కడ అవినీతి లేకుండా చేస్తే ఇంకొంచెం స్ట్రాంగ్ కన్స్ట్రక్షన్ చేసి ఉండేవాళ్ళేమో. ఏమైంది అప్పుడు ఎక్స్పీరియన్స్? ప్రతిపక్ష నాయకుడు గదిలో వర్షం పడతాం చూసాము. అంటే అక్కడ కాంట్రాక్టర్స్ సరిగ్గా చేయకపోతే మానిటరింగ్ లేదా, దాని మీద అబ్జర్వేషన్ లేదా, మళ్ళీ రేట్లు డబుల్కి డబుల్ ఇచ్చారే. నిన్నగాక మొన్న పోలవరం పంపించడానికి బస్సులు అవసరమా? అసలు ఎందుకు చూపించాలనుకుంటున్నారు మీరు అభివృద్ధిని? అంటే మీరు రేపు నేను ఇంత చేస్తున్నాను అనే ఒక పిక్చరైజేషన్ ప్రజలకు ఇచ్చి మళ్ళీ ఓట్లు పొందాలనుకోవడమా? పోనీ చేస్తే చేశారు. అది ప్రభుత్వ ఖర్చులు 400 కోట్లు ఎన్నో కోట్లు అయిందని మాట్లాడుతున్నారు. అది ఎవరి సొమ్మని మీరు చేస్తున్నారు? అంటే ప్రజల సొమ్మును దుర్వినియోగం చేయడం కాదా? ఇంకొకటి చూస్తే మీరు ధర్నాలు, కార్యక్రమాలు, ఢిల్లీ వెళ్ళి చేయడాలు ఓకే, మీ పార్టీ తరపు నుంచే చేయండి. ప్రభుత్వ సొమ్మును ఎందుకు మీరు ఖర్చు పెడుతున్నారు? దట్స్ వాట్. మీరు ప్రభుత్వ సొమ్ము లేదు అందులో. మరి ప్రభుత్వం సొమ్ముని మీరు ఎందుకు దాన్ని విచ్చలవిడిగా అట్లా ఉపయోగిస్తున్నారు? మీ పార్టీ మీకు అంటే దాని ద్వారా లబ్ధి పొందాలని. ఇంకొకటి అమర్ గారు, ప్రభుత్వ కార్యక్రమాలకి ఆయన పేర్లు పెట్టుకోవడం, ఆయన ఫోటోలు పెట్టుకోవడం అది జనరల్గా మీరు చేయాల్సిన పని. ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలు అనౌన్స్ చేస్తే చేయాల్సిన బాధ్యత మీ మీద ఉంది. మేనిఫెస్టో పెట్టినప్పుడు దానికి మీ పేరు పెట్టుకోవడం, మీ ఫోటోలు పెట్టుకోవడం అంటే ఆంధ్రప్రదేశ్ ఫర్ ఎగ్జాంపుల్ భారతీయ జనతా పార్టీ ఉంది, ప్రధానమంత్రి ఆవాస్ యోజన లేకపోతే ప్రతిదానికి ప్రధానమంత్రి పేరుతోనే ఉంటుంది. ఇండివిజువల్గా మోడీ పేరుతో ఎక్కడైనా ఉందా అండి? ప్రధానమంత్రి గ్రామ్ సడక్ అని లేకపోతే స్వచ్ఛ భారత్ అని, ఇవన్నీ కూడా అంటే మీరు పెట్టండి, ముఖ్యమంత్రి పేరు మీద పెట్టండి. ఇండివిజువల్ నేమ్స్ పెట్టుకోవడం ఏంటి? అంటే ప్రతి చిన్న విషయాన్ని, ప్రతి దాన్ని పొలిటికల్ అడ్వాంటేజ్ తీసుకుని దాన్ని నెక్స్ట్ ప్రతి దాని నుంచి ఏంటంటే నెక్స్ట్ నేను మళ్ళా ఎలా పవర్లోకి రావాలి, ఎలా అధికారంలోకి రావాలి, ప్రతి అంశాన్ని ఆ విధంగా ఉపయోగించుకోవడం ఆయన 40 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే తెలియజేస్తుంది. మాట్లాడదాం ఒకసారి, మనం రమణ గారితో కూడా మాట్లాడదాం. రమణ గారు ఒకటి చెప్పండి, అనుభవజ్ఞుడు అని చెప్పి చంద్రబాబు నాయుడుకి అధికారం ఇస్తే తీవ్రమైన అవినీతి జరిగింది, ఆశ్రిత పక్షపాతం, అవినీతి, వీటన్నిటితో కూడా అభివృద్ధి ఏం జరగలేదు అనే విమర్శ.
అమర్ గారు మా అనంతపురం జిల్లాలో చంద్రబాబు నాయుడు రైన్ గన్లు పెట్టి కరువును పారదోలుతామని చెప్పినప్పుడే మేము వాళ్ళ పార్టీకి ఒక లెటర్ రాసినాం. మీరు చంద్రబాబు నాయుడిని వెంటనే ముఖ్యమంత్రిగా మార్చేసుకోండి, ఇతనికి చపల చిత్తం పట్టింది, ఇతను ముఖ్యమంత్రి పదవికి పనికిరాడు అని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీగా వాళ్ళ పార్టీకి ఒక లెటర్ పెట్టినామండి. అది ఇతని అనుభవం. ఇతని అనుభవము గతంలో 9 సంవత్సరాలు నేను కమ్యూనిస్ట్ పార్టీలో ఉండా, ఈ 5 సంవత్సరాలు నేను కాంగ్రెస్ పార్టీలో చూసిన ఆయన అనుభవము నేను 3 మాటల్లో చెప్పగలను. ఒకటి, ఆయన అనుభవము అబద్ధాలు బ్రహ్మాండంగా చెప్పగలడు, మోసం చేయగలడు, డబ్బులు విపరీతంగా సంపాదించగలడు, సంపాదించినటువంటి ఆ డబ్బుతో మళ్ళీ పోల్ మేనేజ్మెంట్ చేసి మళ్ళీ తాను ముఖ్యమంత్రి ఎట్లా కావాలనో బ్రహ్మాండంగా చేయగలిగినటువంటి ఒక పెద్ద మనిషిన. ఇతనికి ఏమాత్రము ప్రజలు పాలన ఇతనికి చేత కాదనేది గతంలో 9 సంవత్సరాలు నిరూపణ అయింది, ఇప్పుడు 5 సంవత్సరాలు నిరూపణ అయింది. 2004 నుంచి 14 వరకు కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి నాయకత్వం కింద సువర్ణ పరిపాలన అందించింది. ఈ రాష్ట్రం సుభిక్షంగా అన్ని వర్గాల ప్రజలు పండగలు చేసుకున్నారు 10 సంవత్సరాలు. ఈ 5 సంవత్సరాలు ఏమైంది? రెండవది, హైదరాబాదు ఉమ్మడి రాష్ట్రంగా ఉండాలని, పోలవరాన్ని కేంద్ర ప్రభుత్వమే నిర్మించాలని, శివరామకృష్ణయ్య కమిటీ సిఫార్సుల మేరకి అభివృద్ధి వికేంద్రీకరణ జరగాల ఆంధ్ర రాష్ట్రంలో అని చెప్పితే అవన్నీ ఏమైనా ఈరోజు ఈ పెద్ద మనిషి చేసినటువంటి నిర్వాకానికి ఈరోజు మళ్ళీ ప్రత్యేక రాయలసీమ ఉద్యమం వచ్చేదానికి ఇతను దోహదపడతా ఉన్నాడు తప్ప ఈ రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి చెందిందంటావు? ఇతను ఎంత తెలివైన వాడంటే రాజధాని నిర్మించడానికి ఇంజనీర్లు అవసరం లేదంట, రాజమౌళిని పిలిచకపోతాడు ఇతను. అంటే ఈ రాష్ట్రంలో ఉండేటువంటి ఇంజనీర్లను అవమానం చేస్తాడు, సైంటిస్టులను అవమానం చేస్తాడు ఇతను. రాజమౌళి బాహుబలి సినిమా తీసినాడు కాబట్టి ఆయనతో గ్రాఫిక్స్ చేయిస్తాడు. అంటే ఈ 5 సంవత్సరాలు ఈయన పరిపాలన గ్రాఫిక్స్ చూపించినాడు. పరిపాలన ఏమాత్రము ప్రజల దగ్గరికి పోలేదు, ప్రజలకు రూపాయి చేరలేదు. అయినా సరే ఈ రాష్ట్రంలో 2.5 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసినటువంటి మగానిగా ఈరోజు ఆయన చరిత్రలో నిలిచిపోయినాడు. నేను ఒకటే చెప్తా ఉన్నా, పోలవరం ప్రాజెక్టు నువ్వెందుకు తీసుకున్నావు? పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాల్సినటువంటి కోణంలో నువ్వు పట్టిసీమ, పురుషోత్తంపట్నము, ఆగమేఘాల మీద పూర్తి చేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? వాటిని చేయడం వల్ల రాయలసీమకు ఒక డ్రాప్ వాటర్ ఏమన్నా వచ్చిందా? అసలు రాయలసీమ పెండింగ్ ప్రాజెక్టులకి ఈ పొద్దుటికి కూడా గ్యారంటీ వాటర్ లేదు మాకి. అంటే నువ్వేం చెప్పినావు? 2016కే హంద్రీనీవా పూర్తి చేస్తాను 2వ స్టేజ్ అని కూడా చెప్పి ఈరోజు 1 ఎకరాకు కూడా నీళ్ళు లీకోకుండా హంద్రీనీవా నీళ్లు చూపించుకుంటూ పోతాడు కుప్పం వరకు. చూపిస్తే మళ్ళీ ఆ నీళ్లు చూసి మాకు ఓట్లు వేస్తారని. తర్వాత ఉత్తరాంధ్రకి రాయలసీమకి ప్రత్యేక ప్యాకేజీ పెట్టినారు. ప్రత్యేక ప్యాకేజీ ఏమైంది? ఎందుకు నువ్వు సాధించలేకపోయినావు? నువ్వు అనుభవజ్ఞువేం చెప్తా ఉన్నాము. ప్రత్యేక హోదా వద్దు అని చెప్పింది నువ్వే. ప్రత్యేక హోదా వద్దని చెప్పి ప్రత్యేక ప్యాకేజీ నువ్వు మీ సుజనా చౌదరి రాత్రి అంతా నిద్ర మేలుకొని తయారు చేసుకొని ప్రధానమంత్రి తీసుకు మీరు కాదా హోదా కోసం పోరాటం చేసిన రమణ గారు? ప్రత్యేక ప్యాకేజీ, ప్రత్యేక నిధులు అవి పక్కన పెట్టండి. వెనుకబడిన ప్రాంతాలకు ఇచ్చేవి నిధుల్లో రాయలసీమకు వచ్చిన 3-4 జిల్లాలకు వచ్చిన నిధులు కేంద్రం వెనక్కి తీసుకుపోయింది. అది కూడా ఆపుకోలేకపోయింది కదా రాష్ట్ర ప్రభుత్వం. వెనక్కి ఎందుకు నువ్వు యూటిలైజ్ సర్టిఫికేట్లు మీరు ఎందుకు లేకపోయినారు? ఎందుకు వెనక్కిపోయి? అదేనా నీ అనుభవం అంటున్నా నేను. నీ అనుభవం ఏమేడ్చింది అక్కడ? ఒక రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధుల్ని ఎందుకు వెనక్కిబెట్టి చేసినావు? ఇప్పుడు రైల్వే జోన్ ఎందుకు నువ్వు సాధించలేకపోయినావు? రైల్వే జోన్ వచ్చిందని చెప్తాన్నారు కానీ అది ఈ రాష్ట్రానికి ఏమన్నా ఉపయోగమా? ఉద్యోగాలు ఏమన్నా వస్తాయి రాష్ట్రం వాళ్ళకి? ఈ రాష్ట్రంలో ఇప్పుడు పనిచేస్తున్నటువంటి రైల్వే ఉద్యోగులకు అదేమన్నా వెసులుబాటు కలిగిస్తూ ఉందా? ఏమి లేదు కదా. మరి పోలవరం ప్రాజెక్టు ఇప్పుడు ఏమైంది? అది కూడా గ్రాఫిక్స్ చూపిస్తా ఉన్నావు ప్రజలకంతా కూడా. ఎప్పుడు నీళ్ళు వస్తాయి? ఎందుకు అది పూర్తి కాలేదు? అందుకోసమే ఇతని అనుభవం అంతా కూడా ప్రజలకేం ఉపయోగపడలేదు. రమణ గారు, రాజధాని నిర్మాణం అప్పుడు ప్రధానమంత్రి మన రాష్ట్రానికి వచ్చినాడు. చెప్పండి.
వచ్చినప్పుడు ఒక ముంత నీళ్లు మట్టి మన్ను ఇస్తే, ఒక ముంత నీళ్లు మట్టి నీళ్ళు ఇస్తే ఇదే మహాభాగ్యం అని చెప్పి నెత్తిన చందుకుంది నువ్వు కాదా? హోదా కోసం పోరాటం చేసినటువంటి మా పైన కేసులు పెట్టింది నువ్వు కాదా? ఈ పొద్దు ఒక్కసారిగా యూటర్న్ తీసుకొని, అంటే నీ అనుభవం అంతా యూటర్న్లు తీసుకోవడానికి ఉపయోగపడుతుంది, ప్రజలను మోసం చేయడానికి ఉపయోగపడుతుంది. నువ్వు ఏ అర్హత ఉందని చెప్పి మళ్ళీ ప్రజల దగ్గరికి వస్తాను అని చెప్పి మేము అడగదలుచుకున్నాం. ఈరోజు ఒక రాజకీయ పార్టీగా కాదు, ఈరోజు ప్రజలు అడుగుతా ఉన్నారు. ఈరోజు కూడా చూడండి, అతను 2014లో అనంతపురం జిల్లా ఆయన అనుభవాన్ని చాలా చూసే ఆదరించినట్టుంది కదా, ఇప్పుడు ఎట్లా ఉంది మరి? నిజమైతే అనంతపురం జిల్లాలో రైతుల ఆత్మహత్యలు ఆగినాయా? కూలీల వలసలు ఆగినాయా? ఉపాధి హామీ పని చేసినటువంటి కూలోళ్ళకి ఈరోజు కూడా 72 కోట్లు అప్పున్నావే నువ్వు ఏం చెప్తావు? ఈరోజు కుంకుమ పసుపు పేరు మీదుగా డబ్బులు తీసుకొచ్చి ఆడవాళ్ళకి ఇస్తానావు నువ్వు. వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి డబ్బు ఎంత? నువ్వు చెప్పిన హామీ ఎంత? ఈరోజు ఆ డబ్బులు కూలోళ్ళకి ఇవ్వాల్సినటువంటి డబ్బులన్నీ కూడా పక్కన పెట్టేసి ఈరోజు ఆగమేఘాల మీద మళ్ళీ ఓట్లు వేయించుకోవడానికి ఆడవాళ్ళని మోసం చేస్తారా మీరు? ఈరోజు ఒక గ్రూపుకి 4 లక్షల రూపాయలు వడ్డీతో సహా నువ్వు కట్టాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఒక 2 లక్షల రూపాయలు కూడా నువ్వు ఇవ్వడం లేదు వాళ్ళ గ్రూపుకి. ఇది మోసం కాదా? రైట్. ఇవ్వద్దు. మేము ఒకటే కోరుతాం, అనంతపురం జిల్లా రైతులు ఈ పొద్దు నువ్వు 2 విడతల అప్పు రద్దు చేస్తే ఇంకా 2000 కోట్లు మాకు వస్తుంది. ఈ నా 5 సంవత్సరాల్లో 1 సంవత్సరం మాత్రమే నువ్వు ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చినావు. 4 సంవత్సరాలు ఇన్పుట్ సబ్సిడీ మాకు బాకీ ఉన్నావు, ఇన్సూరెన్స్ బాకీ ఉన్నావు. మొత్తం 7,000 కోట్ల రూపాయలు అనంతపురం జిల్లా రైతాంగానికి హక్కు మాకి. అది పక్కన పెట్టేసి ఈరోజు మళ్ళీ రైతు రక్షణ పేరు మీదుగా సహాయం చేస్తానని చెప్తావా? నేను ఒకటే చెప్పదలుచుకున్నా, కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగినటువంటి అభివృద్ధి కాకుండా నువ్వు 9, ఈ 4, ఈ 5, 14 సంవత్సరాల్లో నువ్వు చేసినటువంటి అభివృద్ధి ఏందో ఒక శ్వేతపత్రం తెమ్మని మా ముందుకి. రైట్ సార్, మాట్లాడదాం రమణ గారు. మళ్ళీ వస్తాను మీ దగ్గరికి, మనం ఓపెన్ గా మాట్లాడుకుందాం. మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. ఒకటి శ్రీనివాస్ గారు, ఇప్పుడు వారు రమణ మాట్లాడుతూ ఒక అంశం చెప్పినారు, ఏంటంటే రాయలసీమ ఉద్యమం మళ్ళీ అనేది. ప్రత్యేక రాయలసీమ తీర్మానం చేసింది బీజేపీ. అక్కడ మీకు గుర్తుండుంటే విష్ణువర్ధన్ రెడ్డి వీళ్ళు అక్కడ ఒక తీర్మానం చేసి ప్రత్యేక రాయలసీమ కావాలని చెప్పి మళ్ళీ ఒక తీర్మానం కోసం ఉద్యమాలు చేస్తామని చెప్పి. ఇది అంటే శివరామకృష్ణయ్య కమిటీ వేసి రాష్ట్ర విభజన జరగగానే రాజధాని ఎక్కడ ఉండాలని నిర్ణయించడం కోసం శివరామకృష్ణయ్య కమిటీని వేస్తే, అది శివరామకృష్ణయ్య కమిటీ ఇంకా మొదటి సిట్టింగ్ జరగకముందే, కూర్చోకముందే చంద్రబాబు నాయుడు గారు తన ప్రభుత్వం నుంచి ఒక కమిటీ వేసినారు. మీకు గుర్తుంటే సుజనా చౌదరి వీళ్ళందరితో వాళ్ళతో కమిటీ వేసినారు. ఈ శివరామకృష్ణయ్య కమిటీ ఇచ్చిన సిఫార్సు ఒకటి, ఈ కమిటీ చెప్పింది ఒకటి. మొత్తానికి శివరామకృష్ణయ్య కమిటీ ఇచ్చిన సిఫార్సు ప్రకారం ఎక్కడో ప్రకాశం జిల్లాలో దోనకొండ దగ్గర ఎక్కడో రావాలి రాజధాని. అట్లా వచ్చేట కొంత రాయలసీమకు కూడా ఉపయోగకరం ఉండేది అని అప్పుడు చర్చ జరిగింది. అదేం కాదని చెప్పి ఆయన సొంతంగా ఇక్కడ ఎంచుకొని చాలా కల్టివబుల్ ల్యాండ్, 3 పంటలు 4 పంటలు పండే భూమి కొన్ని వేల ఎకరాలు తీసుకొని చేసినారు. ఏమిటిది ఇంత ఇది జరగాల్సిన అవసరం ఏంది? ఆయన అనుభవం అంతా ఏమైపోయింది దీంట్లో? అయితే మీరు చెప్పినట్టు శివరామకృష్ణయ్య రిపోర్ట్ ఏమన్నా ఉన్నాయండి, కానీ ఇట్లాంటి ప్యూర్ పొలిటికల్ డెసిషన్సే ఉంటాయి. అది చంద్రబాబు నిజానికి శాసనసభలో ప్రతిపక్షం కూడా సమర్థించింది. ఆయన తీర్మానం పెడితే రాజధాని ఫలానా చోటు వస్తా అంటే జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ప్రతిపక్షం కూడా సమర్థించింది. ప్యూర్ పొలిటికల్ డెసిషన్స్ ఉంటాయి. అందులో ఏంటంటే వాళ్ళకి స్ట్రాంగ్ హోల్డ్ ఉన్న ప్రాంతం చూసుకుంటారు, సామాజిక వర్గాలు చూసుకుంటారు, తమకు కలిగే లాభాలు చూసుకుంటారు, అన్నీ చూసుకుంటారు. అట్ ద సేమ్ టైం అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి. ఇప్పుడు హైదరాబాద్లో ఇప్పుడు కనీసం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అనుభవం చూసైనా రాయలసీమలో ఏదో ఒక హైకోర్టు ఇంకోటి రాయలసీమ పెట్టాలిగా. అభివృద్ధి రాయలసీమ, ఉత్తరాంధ్ర, రాయలసీమ హైకోర్టు కానివ్వండి, ఏదన్నా ఆ ప్రాంత ప్రజలను సంతృప్తి పరిచేటట్టు వాస్తవానికి కూడా అవసరం అది. ఎందుకంటే మొత్తం ఒక చోట ఉంటే ఇప్పుడు అందరూ అమరావతికి రావాల్సి వస్తుంది తప్ప వేరే ప్రాంతం లేదు. ఇప్పుడు కొన్ని యూనిట్స్ వస్తున్నాయి. ఇప్పుడు ఒక కియా మోటార్స్ అన్నది చెప్పుకుంటున్నారు తప్ప మిగతా అన్నీ కూడా చిత్తూరుకి వెళ్తున్నాయి. చిత్తూరులో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సొంత జిల్లా కాబట్టి ఫోకస్ అంతా అక్కడ పెడుతున్నారు. అయితే హైకోర్టు కావాలని చెప్పి రాయలసీమ వాళ్ళు ఉద్యమం చేశారు, అప్పుడు ఏదో హామీ ఇచ్చారు, మళ్ళీ అది ఇప్పుడు ఏ స్టేజ్లో ఉందో ఆ స్టాండ్ స్టిల్, దాంట్లో ప్రోగ్రెస్ ఏమీ లేదు. అవన్నీ కూడా ఆయన అనుభవాన్ని మీరు చెప్పినట్టు కీ సెక్టార్స్ని, కీ
డిస్ట్రిక్ట్స్ని ఐడెంటిఫై చేసేసి ఎక్కడైతే డెవలప్మెంట్ తక్కువ ఉందో ఐడెంటిఫై చేసి అక్కడ ఏదో ఒక ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూట్స్ కానివ్వండి, ఇండస్ట్రీస్ కానివ్వండి తెచ్చి సమతుల అభివృద్ధి కోసం ఇచ్చేయాలి. కానీ ఈ 5 ఏళ్ళు కూడా అమరావతి 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 తప్ప ఇక్కడ ఏమీ చేయలేదు. కానీ ఆ జపం చేయటం వల్ల కూడా రాయలసీమతో పాటు మిగిలిన ప్రాంతాల్లో కూడా కొంత అసంతృప్తి వచ్చిన మాట వాస్తవం. దాన్ని ఆయన మరి ఇప్పుడు రియలైజ్ అయ్యారో లేదో తెలియదు. అమరావతి మీద తప్ప వేరే రమణ చెప్పినట్టు రెయిన్ గన్స్ తో మేము పంటలు పండించాము అని చెప్పారు. మీకు పైపించి ఇంకోటి కూడా చెప్పాడు, అనంతపురం నుంచి అమరావతికి 6 లేన్ యాక్సెస్ కంట్రోల్ రోడ్డు అని చెప్పారు. దాని అసలు కనీసము ఇనిషియల్ స్టేజ్లో కూడా లేదనమాట. ల్యాండ్ ఎక్విజిషన్ కానీ ఏమీ లేదు. యాక్చువల్గా కేంద్రం దానికి ల్యాండ్ ఎక్విజిషన్ చేయాల్సి ఉంటే రాష్ట్ర ప్రభుత్వం లెటర్ రాసింది మేము చేస్తామని చెప్పేసి. దాంట్లో కూడా సొంత ప్రయోజనాలు స్వప్రయోజనాలు చూసుకున్నారు. అక్కడ ఏదో రియల్ ఎస్టేట్ కోసం అని దాని ఇష్టం వచ్చినట్టు అలైన్మెంట్ మార్చుకోవడం. కానీ ఇప్పుడు మొత్తం ఆ ప్రాజెక్టే పడకేసింది. అది ఎప్పటికి అవుతుందో తెలియదు. ఎందుకంటే దాని ప్రాజెక్ట్ కాస్ట్ కూడా చాలా, అది నల్లమల అడవుల్లో నుంచి రావాలా, టన్నెల్స్ కట్టాల్సి ఉంది, చాలా పెద్ద ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా సాల్వ్ అవ్వడం అంటే అంత ఈజీ కాదు. ఇప్పుడు మొత్తం ఆ ప్రాజెక్టే పడకేసింది. మరి ఇప్పుడు రాయలసీమ వాళ్ళంతా అమరావతి రావాలంటే కూడా చాలా కష్టపడాలి. హైదరాబాద్కి వచ్చిపోవడం సుఖం తప్ప అటు నుంచి అయితే ఇంకా చాలా దూరము, ఇబ్బందులు చాలా ఉన్నాయి వాళ్ళు. ఆ సమతుల అభివృద్ధి అన్న యాంగిల్లో ఆయన తన అనుభవాన్ని ఏమీ వాడారని చూపించడానికి ఆధారాలు అయితే లేవు. కనీసం గత అనుభవాలన్నా, ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయినప్పుడు హైదరాబాద్ వెళ్ళిపోయింది, అభివృద్ధి అంతా హైదరాబాద్లో జరిగింది, ఇక్కడేం జరగలేదనే అనుభవంతోనైనా ఇప్పుడు మిగిలిన ఆంధ్రప్రదేశ్లోనైనా సమతుల్యం పాటించాలి. కానీ ఆ దిశగా అయితే ఏమైంది? రత్నకుమార్ గారు ఒకటి చెప్పండి. CII కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ దీంతో పార్ట్నర్షిప్ సమ్మిట్స్ అని పెట్టినారు. విశాఖపట్నంలో బహుశా 2, 3 జరిగినాయి 5 ఏళ్ల కాలంలో. 3 పార్ట్నర్షిప్ సమ్మిట్స్ జరిగినాయి. లక్షల కోట్ల పెట్టుబడులు, వేల సంఖ్యలో లక్షల సంఖ్యలో ఉద్యోగాలు అన్నారు. అందులో ఏమైనా జరిగిందా? వాళ్ళు చెప్పడం ఏంటంటే 3 లక్షలు. నిజానికి చంద్రబాబు నాయుడు గారికి చాలా పెట్ సబ్జెక్ట్ అది. దట్ ఈస్ ట్రూ అండి. యాక్చువల్గా అప్పట్లో వాళ్ళు ఏంటంటే ఒక 3 లక్షల మందికి మేము ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేశాము అని చెప్పారు. బట్ డేటా అయితే నేను ఎప్పుడు చూడలేదు. కొంతవరకు చేసి ఉండొచ్చేమో కొంతవరకు. అంత కాకపోయినా ఫిగర్ ఎక్కువ చెప్పినా కూడా చేసి ఉండొచ్చు. అయితే నేను ఇక్కడ అనేది ఏంటంటే మీరు ఏదైతే మేనిఫెస్టోలో ప్రామిస్ చేశారో అంత ఫుల్ఫిల్ అయితే చేయలేదు వాళ్ళు. ఒకటి. రెండోది ఏంటి, మీరు ఈ రోజున నిరుద్యోగ భృతి అని చెప్పేసి అన్ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో అధికారంలోకి రాగానే నెలకి 2,000 ఇస్తాము ప్రతి ఒక్కళ్ళకి అని చెప్పారు. అదేం చేశారు, ఇప్పుడు ఎలక్షన్స్ 2 months ఉన్నాయనగా ఇప్పుడు స్టార్ట్ చేశారు. అవి కూడా ఎవరికి ఇస్తున్నారు? టీడీపీకి సంబంధించిన వాళ్ళకి ఇస్తున్నారా, లేదంటే నిజంగా లబ్ధిదారులకు వెళ్తుందా అనేది ఇట్స్ ఎ క్వశ్చన్ మార్క్. ఎందుకంటే ఇప్పుడు కార్యకర్తలందరూ ఉత్సాహంగా పార్టీకి పనిచేయాలి అంటే కనుక యూత్ అవసరమైతే ఉంది వాళ్ళకి. ఏ విధంగా అంటే పంపిణీ అనేది సక్రమంగా జరుగుతుందా లేదా అనేది క్వశ్చన్ మార్క్. మోరోవర్ ఏంటంటే 2 months ముందు ఇచ్చేది ఎవ్వరు నమ్మరు. పసుపు కుంకుమ కానీ లేకపోతే ఇలాంటివి ఏది ఇచ్చినా కూడా. కమింగ్ టు ఎంప్లాయ్మెంట్ చెక్స్ ఇచ్చినారని కదా, అదేదో విడతల వారీగా ఏదో ఇచ్చినట్టున్నారు. అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఓట్లు కొనుక్కోవడం అండి. ఎలక్షన్స్ ముందు ఇవ్వడం అంటే ఓట్లు కొనుక్కోవడమే. మీకు ఇంత చిత్తశుద్ధి ఉంటే మీరు ముందే స్టార్ట్ చేయాల్సింది. అట్లీస్ట్ పోనీ 2-3 years బిఫోర్. ఫస్ట్ 1 or 2 years స్టెబిలైజ్ అవ్వడానికి కొంచెం టైం తీసుకున్నారని అర్థం చేసుకోవడానికి ఉంది. జస్ట్ 2 months ముందు ఇస్తున్నారంటే మీ చిత్తశుద్ధిని ఇక్కడ శంకించాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకొకటి, మీరు ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడానికి ఏది CII కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ ఇవన్నీ పెట్టినా కూడా మీరు అది ఒక పక్కన పెడితే మీరు ఫారిన్ చాలాసార్లు వెళ్ళారు. ఓకే, ముఖ్యమంత్రి వెళ్ళాలి, ఒక చోట ఇన్వెస్ట్మెంట్ పెట్టాలంటే ముఖ్యమంత్రి వెళ్ళాలి, భరోసా ఇవ్వాలి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తప్ప ఈ దేశంలోని ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి బహుశా ఈయన పోయిన ఫారిన్ టూర్స్ లో 10% కూడా ఫారిన్ టూర్స్ ఎవరు పోయి ఉండరు. అసలు ప్రధానమంత్రితో పోటీ పడి పోయినట్టున్నారు. అయితే మీరు ఎంతైతే వెళ్ళారో అందులో సగం అన్నా వచ్చినాయా? ఇన్వెస్ట్మెంట్స్ వచ్చినాయా? పెట్టుబడులు వచ్చినాయా? ఉద్యోగాలు వచ్చినాయా? ముందు రాజశేఖర్, యూ హ్యావ్ ఎ పాయింట్, టెల్ మీ. సార్, ఇప్పుడు చంద్రబాబు గారి సుదీర్ఘ అనుభవం అని చెప్పుకుంటూ కూడా మీరు ఇంతకుముందు ప్రస్తావించినట్టు శివరామ కమిటీకి ఇచ్చిన గౌరవం, కనీస గౌరవం లేదు. అలాగే మంజునాథ కమిషన్ బీసీల స్థితిగతుల కోసం వేసినటువంటి అందులో ఉన్న డైరెక్టర్కి ఏ రకంగా విలువిచ్చారో మనం చూసాం. వాళ్ళు ఎంత అగౌరవంగా తప్పుకున్నారో చూసాం ఈ యొక్క ప్రభుత్వం యొక్క వ్యవహార శైలిని చూసి. అలాగే బీసీల గురించి
బీసీలు న్యాయమూర్తులు కాకుండా ఏ రకంగా లెటర్లు రాశాడని జస్టిస్ ఈశ్వరయ్య గారు ప్రస్తావించారు. బీసీలు మాత్రం ఓట్లకు కావాలి అని, కానీ వాళ్ళు న్యాయమూర్తులు కావడానికి పనికిరాదు. అలాగే నాయి బ్రాహ్మణులు మత్స్యకారులు తన సమస్యలు చెప్పుకోవడానికి వస్తే మీ తోక కట్ చేస్తాను, మీ అంతు చూస్తాను, కనీస వేతనం కూడా ఇవన్నీ ఏం చేసుకుంటారు చేసుకోండి ఒక అహంకారపూరిత ధోరణితోటి ఎలా వ్యవహరించారో మనం చూసాం. అంటే ఈయన పాలనగా చేతికి అందించింది వాళ్ళ సమస్యలు తీర్చారంటే సమస్యలు చెప్పుకోవడానికి వచ్చిన వాళ్ళు ఎలా బెదిరించారో మనం చూసాం. ఈ రకంగా బీసీలను కూడా ఇంత రకంగా మోసం చేశారో మనం చూసాం. అలాగే ఎమ్మెల్యే ఈయన ముఖ్యమంత్రి కాగానే ఎమ్మెల్యేకి నిధులు ఇచ్చేటప్పుడు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు ఉన్న చోట కొత్తగా ఒక జీవో పాస్ చేసి మన అక్కడ ఓడిపోయిన టీడీపీ క్యాండిడేట్లకి ఆ నిధులు ఇచ్చేటట్టుగా జీవోలు పాస్. అంటే ఎంత దుర్మార్గంగా ఆయన ఆలోచన విధానం ఉందో ఒకసారి ఆదిమూలం సురేష్ కాన్స్టిట్యున్సీలో చూసినాం. ఎస్ సార్, అట్లా చాలా అంటే దాదాపు ఓడిపోయిన ఎమ్మెల్యే వైసీపీ గెలిచిన చోటల్లా ఓడిపోయిన టీడీపీ క్యాండిడేట్లకు నిధులు ఇచ్చేటట్టుగా ఆయన జీవోలు అంటే ఎంత దుర్మార్గం. జన్మభూమి కమిటీలు కూడా అట్లాంటి జన్మభూమి కమిటీలు కూడా ఆ జన్మభూమి కమిటీలు కూడా ఈరోజు ఎంత మాఫియాగా తయారయ్యంటే ఓన్లీ టీడీపీ కార్యకర్తలకు అందేలా. కానీ అదే రాజశేఖర రెడ్డి గారు ఒక్కసారి మీరు గుర్తు చేసుకుంటే ఆయన ప్రభుత్వ పథకాలు ఎప్పుడూ కూడా ఒక కులం కానీ ఒక మతం కానీ ఒక పార్టీ కానీ చూడకుండా అన్ని వర్గాలకు ఎలా చేకూర్చారో మనం చూసాం. దాన్ని చూసే ఎంత రకంగా బ్రహ్మాండ రథం పట్టారో మనం చూసాం. మనం అంటే ఈయన వచ్చిన తర్వాతనే ఇది ఒక రకమైన వర్గంగా ఒక వ్యవహరిస్తూ ఉన్నారు. మొన్న బహిరంగ సభలో చూసాం మేము. మొన్న బహిరంగ సభలో మనం చూసాం ఏమంటున్నారు ఆయన, మీరు పక్క పార్టీలో ఉన్నారు కాబట్టి ఎమ్మెల్యేగా నేను నిధులు ఇవ్వలేదు, మీకు పనులు చేయలేదని ఎంత నిస్సిగ్గుగా మాట్లాడారు గారు. ఎంత నిస్సిగ్గుగా వ్యవహరిస్తున్నారంటే ఎంత దారుణం చూడండి. అంటే చరిత్రలో ఇలాంటి వ్యాఖ్యలు చేసిన ముఖ్యమంత్రి మనం ఇంతవరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో చూడాలి. ఎస్సీలను అలానే తోలనారు, ఎస్సీలు ఎవరు పుట్టాలంటారు, ఎస్టీలో తెలివి ఉండదని అన్నారు. అంటే ఇంత దారుణంగా ఎందుకు వ్యవహరిస్తున్నారు మీరు? బీసీలు అలాని దళితులు అలాని. గతంలో నంద్యాల ఉప ఎన్నిక అప్పుడు అనుకుంటాను నేను వేసిన రోడ్ల మీద ఎందుకు నడుస్తారు, నేను ఇచ్చిన పెన్షన్. ఈ మధ్య ఈ ఎన్నికల ప్రచార సమయంలో నేను కట్టిన మరుగుదొడ్లు వాడొద్దని కూడా అన్నట్టున్నారు. ఇది ఇష్టం సార్. అంటే ఏం లేదు, తను ఒక స్టేజ్కి వెళ్ళిపోయారు. అంటే ఒక బ్రెయిన్ బ్యాలెన్సింగ్గా వ్యవహరించట్లేదు. అంటే తను ఇక్కడ ఓడిపోతున్నాను తెలిసిపోయి నాకెందుకు ఓట్లేరు అంటే బలవంత భూసేకరణలాగా బలవంత ఓట్లు సేకరణగా చేస్తున్నారు. కానీ ప్రజలు అంత అమాయకులుగా లేరని వీళ్ళకి చెప్తాను. ఇంకోటి కూడా మీరు చూస్తే ఈ టీడీపీ వాళ్ళ మీద కేసులు ఎత్తడం కూడా జరిగింది. మొత్తం అంత ముందున్న కేసులు మొత్తం కూడా కోడెల శివప్రసాద్ గారు లాంటి వాళ్ళ మీద రాగానే కొన్ని కేసులు కూడా ఎత్తేసారు వీళ్ళు. అంటే ఇతని యొక్క అనుభవం అంతా ఎట్లాగా పడితే తన స్వప్రయోజనాలకి వాళ్ళ కేసులు ఎత్తేయడానికి లేకపోతే బీసీలను ఎస్టీలను తోలనాడడానికి వీటన్నిటి కోసం వ్యవహరించారు తప్ప ఎక్కడ కూడా ఒక పేద మధ్యతరగతి ప్రజలకి ఒక సంక్షేమ పథకాలు అందించి వాళ్ళ జీవన ప్రమాణాలు మెరుగు చేయాలని ఏ రోజు కూడా అది చూసిన దాఖలాలు. ఎందుకంటే మీరు కొత్తగా విడిపోయినట్టు ఒక రాష్ట్రానికి ఒక రాజధాని లేకుండా కట్టుబట్టలతో వచ్చి చెప్పుకుంటానే ఒక పక్క మళ్ళీ 5 కోట్ల బస్సులో వెళ్తారు, ప్రత్యేక విమానాలు వెళ్తారు. రాత్రి ఉద్యోగస్తులు మొత్తాన్ని బలవంతంగా తను చేసిన తప్పు వల్ల ఓటు వల్ల మీరు అర్ధాంతరంగా వెళ్ళిపోయి నాతో పాటు మీరు కూడా ఖచ్చితంగా ఉండాలి, నా దందాలు ఉంటే జరగవనేసి ఎంప్లాయీస్ని ఎంత బలవంతంగా తీసుకెళ్లారో మనం చూసాం. ఆ ప్రయాణంలో బాగానే మొన్న పాపం ఒక 3 ఎంప్లాయీస్ రాజధానికి వెళ్ళే మార్గంలో చనిపోయారు. అంటే ఇంత బలవంతంగా మీరు అందరి చేత చేయించి మీరు ఈరోజు కనీసం ఎవరైనా సంక్షేమ పథకాలు అందించగలిగారా? ప్రజలు సుఖంగా ఉన్నారా? కానీ ఇవి కాకుండా అందుకనే వీటన్నిటిని రెక్టిఫై చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారంటే ఈ బీసీలకి 50% చట్టబద్ధత అంటే రాజకీయ పదవులు కానివ్వండి, నామినేషన్ వర్క్స్ కూడా అంటే వాళ్ళ జీవన ప్రమాణాలు ఏ రకంగా పెంచుతున్నారు మీరు ఒక్కసారి గుర్తు చేసుకోండి. జీవన ప్రమాణం పెంచడానికి నామినేషన్ వర్క్స్లో కూడా 50% బీసీలకు కేటాయించేశారు. రాబోయే మొదటి అసెంబ్లీలోనే చట్టబద్ధత చేస్తాను. అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలకు 75,000 ఉచితంగా ఇస్తున్నారు. మీ ఇష్టం మీరు ఏదైనా చేసుకున్నారు. అంటే ఒక నాయకుడికి ఆలోచన ఎలా ఉండాలి, ప్రజల పట్ల ఎలా స్పందన ఉండాలనేది ఇక్కడే నాయకత్వ లక్షణాలు తేడా కనపడతాయి. రైట్ సార్. అనుభవం గురించి మాట్లాడుకుంటే రమణ గారు ఒకటి చెప్పండి. రాజశేఖర రెడ్డి గారు 5 ఏళ్ళు మాత్రమే ముఖ్యమంత్రిగా ఉన్నారు. 5 ఏళ్ల కొద్ది మాసాలు 3 మాసాలు 4 మాసాలు ఉన్నారు. దురదృష్టవశాత్తు ఆయన ప్రమాదంలో మరణించినారు. చంద్రబాబు నాయుడు గారు అంతకుముందు 9 ఏళ్లకు కొద్ది నెలలు తక్కువ అనుకోండి, 8 సంవత్సరాల పైబడి కొన్ని మాసాలు ఉన్నారు అప్పుడు. ఇప్పుడు దాదాపు 5 ఏళ్ళు. ఈయన కాలంలో రాయలసీమకు ప్రధానం కావాల్సింది నీళ్లు. రాయలసీమ వలసలు ఆపాలంటే, కరువును రూపుమాపాలంటే నీళ్లు కావాలా. ఈ నీళ్ల విషయంలో రాజశేఖర రెడ్డి గారు చేసిన ప్రయత్నాలు ఏమిటి, అనుభవజ్ఞుడైన చంద్రబాబు చేసిన ప్రయత్నాలు ఏమిటి రాయలసీమ? ఇప్పుడు గతంలో 9 సంవత్సరాల్లో ఆయన చేసిన పెద్ద ఘనమైన కార్యక్రమాలు ఏమంటే కరెంటు ఛార్జీలు తగ్గించవా అంటే కాల్చి చంపినాడు. రెండవది అంగన్వాడీ వర్కర్లు జీతాలు ఇమ్మంటే గుర్రాలతో దొక్కించిన పెద్ద మనిషి ఇతను. రెండవది ఇలా మామ ఎన్టీ రామారావు గారు రాయలసీమ ప్రాజెక్టుకు రూపకల్పన చేసిండేది ఎన్టీ రామారావు గారే.
ఎన్టీ రామారావు గారు రూపకల్పన చేసినాడు కాబట్టి అతని పేరు చిరస్థాయిగా నిలిచిపోతుందని చెప్పి చాలా దుర్మార్గంగా ఆలోచన చేసి మా రాయలసీమకు వచ్చేటువంటి గాలేరు నగరి, హంద్రీనివా, ఎస్ఆర్బీసీ ఇవన్నీ కూడా పూర్తి కాకోకుండా ఆపినటువంటి పెద్ద మనిషి ఇతను. ఇవన్నీ కూడా ఎన్టీ రామారావుకు పేరు పోతుందని చెప్పి తర్వాత ప్రజల యొక్క ఉద్యమంతో ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ కూడా కమ్యూనిస్టు పార్టీలతో కలిసి రాయలసీమ పెండింగ్ ప్రాజెక్టులపైన అదేవిధంగా ఈ విద్యుత్ ఛార్జీలపైన అందరూ ఐక్యంగా పోరాటాలు చేసి ప్రెజర్ వచ్చినటువంటి కారణంగా ఈయన మళ్ళీ అసలు ఎంత దుర్మార్గం అంటే ఇతను వాళ్ళ మామ పెట్టినటువంటి 2 రూపాయల కిలో బియ్యాన్ని కూడా 5 రూపాయలు చేసినోడు ఇతను. అంత దుర్మార్గమైనటువంటి ఆలోచన ఇతంది. మేము ఒకటే చెప్తాన్నాం, ఇతని అనుభవం ఉంటే మాకు శ్రీబాగ్ ఒప్పందం ఉంది రాయలసీమకి. శ్రీబాగ్ ఒప్పందం మేరకి మాకు 100 టీఎంసీలు రావాలా? అయ్యో దయాదాక్షిణ్యం కాదు ఇది. మరి 100 టీఎంసీలు రావడానికి నువ్వేం చర్యలు తీసుకున్నావు? రాజశేఖర రెడ్డి గారు జలయజ్ఞం పేరు మీదుగా దాదాపు కొన్ని లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చి కొన్ని ప్రాజెక్టులు పూర్తి చేసి బడ్జెట్లో వ్యవసాయ బడ్జెట్గానే దాన్ని పెట్టి ఈ వ్యవసాయాన్ని లాభదాయకంగా చేయాలని చెప్పి ఒక పెద్ద కృషి చేసినాడు. ఈ రోజు రైతులు ఏం ఆలోచన చేస్తున్నారు? వ్యవసాయం చేసేటువంటి వాడు బతకడు, వ్యవసాయం చేసేటువంటి వాడు ఆత్మహత్య చేసుకోవాల్సిందే అనేటువంటి పరిస్థితికి చంద్రబాబు నాయుడు తీసుకొచ్చి పెట్టినాడు. అందుకోసం మేమంటా ఉన్నాం, ఈరోజు రాయలసీమ ఉద్యమం అంటే నువ్వు కారణం కాదా? ఈరోజు బీజేపీ వాళ్ళు కూడా ఆలోచన చేయాలా. బీజేపీ వాళ్ళు ఈరోజు ప్రత్యేక రాయలసీమకు వాళ్ళకి అనుకూలంగా మాట్లాడుతున్నారు. మళ్ళీ పాలెగాళ్ళ రాజ్యం తీసుకొచ్చి పెట్టాలని. సమయం అయిపోయింది సార్ మనకు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఫైనల్ పాయింట్ సమయం. ఇంతకుముందు రాజశేఖర రెడ్డి గారి గురించి 2004 ముందు కూడా ఇలానే వ్యాఖ్యలు చేశారు. ఆయన ఇంతకుముందు అనుభవం ఉందా, ఏం లేదు కదా, ఏం చేయగలుగుతారనేసి ఫ్యాక్షన్స్ ముద్రేశారు. కానీ తర్వాత వచ్చిన తర్వాత తన సంక్షేమ పథకాల ద్వారా ప్రజల గుండెల్లో నిలబడిపోయారు. అలానే ఇప్పుడు రాబోయే రోజుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు అదే విధంగా సంక్షేమ పథకాల ద్వారా ప్రజల గుండెల్లో చిరస్థాయికి పథకాలు ప్రకటించారు. థ్యాంక్ యూ. 2004 నుంచి 2009 వరకు దాదాపు 20 వరల్డ్ క్లాస్ ఇండస్ట్రియల్ క్లస్టర్స్ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్లో ఫెసిలిటేట్ అయినాయి. అందులో 6,80,000 మందికి ప్రత్యక్ష ఉపాధి, 34 లక్షల మందికి పరోక్ష ఉపాధి జరిగిందని చెప్పి ప్రభుత్వ లెక్కలు అప్పటి 2004-2009 మధ్య ఉన్న అధికారిక లెక్కలు చెప్తూ ఉన్నాయి. ఒక వ్యవసాయం కాకుండా ఇతర రంగాల గురించి కూడా ఇండస్ట్రీ పరంగా కేవలం ఇన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటేనే ఇది చేయగలం అనేది ఏం లేదు. అనుభవం ఏ మేరకు ఉపయోగపడుతుంది, అనుభవాన్ని ఉపయోగించుకొని ప్రజల సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి నిజాయితీగా చిత్తశుద్ధితో పనిచేస్తే ఏం జరుగుతుంది, స్వలాభాలు చూసుకుంటే ఏం జరుగుతుంది అనేది అనుభవాలు చెప్తూ ఉన్నాయి. శ్రీనివాస్ గారికి, సీతారత్న కుమార్ గారికి, రాజశేఖర రెడ్డి గారికి, రమణ గారికి కృతజ్ఞతలు. వాళ్ళ చర్చలో పాల్గొన్నందుకు. ఇది వాళ్ళ 4th ఎస్టేట్. రేపటి 4th ఎస్టేట్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సాక్షి. దిస్ ఇస్ అమర్ సైనింగ్ ఆఫ్.